బంగారు ఎలుక. ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్ఠితం అనే గొప్ప నగరం ఉండేది. ఆ నగరంలో ఒక వైశ్య స్త్రీ ఉండేది. ఆమె భర్త చనిపోగానే దాయాదులు అతని ఆస్తి యావత్తు కాజేశారు. భర్త పోయిన నాటికి ఆమె గర్భవతిగా ఉంది. అనంతరం ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె అష్టకష్టాలు పడి ఆ కొడుకుని ఎలాగో పెంచి పెద్ద చేసింది. కొడుకు పెద్దవాడయ్యాక తల్లివాడితో ఈ విధంగా చెప్పింది. నాయనా, నీవు కొమ్మటి బిడ్డవు. వ్యాపారం మన కులవృత్తి. దురదృష్టవశాత్తు నీవు అగర్భ దరిద్రుడు. అందుచేత వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ధనం లేదు. అయితే ఈ నగరంలో ధనగుప్తుడు అనే కోటీశ్వరుడున్నాడు. పేద కోమటి బిడ్డలకు సహాయం చేస్తాడు. ఆయన దర్శనం చేసుకొని పెట్టుబడికి ధనం తెచ్చుకో. తల్లి చెప్పినట్టే ఆ కొమ్మటి బిడ్డ ధనగుప్తుడిని చూడబోయాడు. ఆ సమయంలో ఆ కోటీశ్వరుడు మరొక యువకుణ్ణి కోప్పడుతూ ఉన్నాడు. నీకు కొంచెమైనా వ్యాపార దక్షత లేదు. నీకెన్నిసార్లు ధన సహాయం చేశాను. దాని మీద లాభం సంపాదించలేకపోగా నేనిచ్చినది కూడా పోగొట్టుకున్నావు. తెలివిగల వాడైతే ఆ చచ్చిన ఎలుకను పెట్టుబడిగా చేసుకొని లక్షలు సంపాదించవచ్చు. ఈ మాటలు వింటున్న కోమటి కుర్రవాడు గుప్తుణ్ణి ధనం అడగలేదు. దూరాన్ని చచ్చిపడి ఉన్న ఎలుకను తీసుకున్నాడు. దాన్ని తీసుకుపోయి ఒక వర్తకుడి పిల్లికి ఆహారంగా ఇచ్చి దానికి ప్రతిఫలంగా 2 దోసెళ్ల శనగలు పుచ్చుకున్నాడు. వాటిని వేయించి కారపు శనగలు చేసి ఒక మంచినీళ్ళ కుండ తీసుకొని ఊరి బయటకు వెళ్ళి ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడనే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొమ్మటి కుర్రవాడు వారి యోగక్షేమాలు విచారించి తలా కాసిని కారపు శనగలు పంచిపెట్టి తాగేటందుకు మంచినీరిచ్చాడు. అందుకు వారు సంతోషించి తలా 2 కట్టెలు కుర్రవాడికిచ్చి వెళ్ళిపోయారు. ఈ విధంగా సంపాదించిన కట్టెలు చిన్న మోపు కట్టి కుర్రవాడు కూడా నగరంలోకి తిరిగి వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బులో కొంత పెట్టి మళ్ళీ శనగలు కొన్నాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక అతను కట్టెల మోపులు కొనదగినంత ధనం కూడబెట్టాడు. తరువాత కారపు శనగలు బేరం మాని కట్టెల మోపులు కొని భద్రం చేశాడు. ఇంతలో వర్షాకాలం వచ్చింది. కట్టెలకు గిరాకీ హెచ్చయింది. తాను కొన్న కట్టెలన్నీ అమ్మేసి ఆ డబ్బుతో చిల్లర దుకాణం పెట్టాడు. చిల్లర వ్యాపారం రాను రాను పెద్ద వర్తకంగా మారిపోయింది. వర్తకాన్ని బాగా పెంచుకొని దాని మీద వచ్చే లాభాలతో ఇల్లు వాకిలి తోటలు దొడ్లు కొని కాలక్రమేణా ఆ కోమటి బిడ్డ లక్షాధికారి అయినాడు. అతని సంపదకు మూలం ఎలుక కనుక అందరూ అతన్ని ఎలుక శెట్టి అని పిలవసాగారు. ఎలుక శెట్టి ఒకనాడు బంగారంతో ఒక ఎలుకను చేయించి దాన్ని తీసుకువెళ్ళి ధనగుప్తుడికి సమర్పించి, అయ్యా, ఇది మీరు నాకు చూపిన పెట్టుబడి. దీనివల్ల నేను చాలా ధనం గడించాను. వడ్డీతో సహా తిరిగి దీన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఎలుక శెట్టి కథ యావత్తూ విని ధనగుప్తుడు అతని తెలివితేటలకు సద్బుద్ధికి సంతోషించి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేస్తూ ఆ బంగారు ఎలుకనే అల్లుడికి కానుగ్గా ఇచ్చాడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.